రైతులకు యూరియా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. కోవూరు నియోజకవర్గంలో యూరియాను అక్రమ నిల్వలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో రైతులకు యూరియా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి అని, ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం యూరియా కొరత ఉందని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. భూసారం పెంచేందుకు యూరియాకి ప్రత్యామ్నాయంగా జీలుగా, పిల్లిపెసర, పచ్చిరొట్ట విత్తనాలను వినియోగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ 2.0పై ప్రజలకు అవగాహన కల్పించి జీఎస్టీ వల్ల వచ్చే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అర ఎకరా ఉన్న రైతు కూడా యూరియా అందాలి అనే ఉద్దేశంతో ఈ కార్డులు ఈరోజు ఇక్కడ మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఎకరాకి 3 యూరియా కట్టలు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరికి 100 ఎకరాలున్నా 50 ఎకరాలున్నా ప్రతి ఎకరాకి 3 బస్తాలు అయితే మీకు తప్పకుండా ఇస్తాం. ప్రతిపక్షాలు మాట్లాడేటట్టు యూరియా కొరత లేకుండా చేస్తాం, రైతుల్ని ఆదుకుంటాం, రైతులకి అండగా నిలబడతాం. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో సుమారు 78,000 ఎకరాలు సాగు భూములు ఉన్నాయి. వాటికి అన్నిటికి కూడా యూరియా అందించే విధంగా మనం ముందుకెళ్తున్నాం. రానున్న రబీ సీజన్ లో మన ప్రాంత రైతాంగానికి 10,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అదేవిధంగా ప్రస్తుతం నియోజకవర్గం పరిధిలో 1,100 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధంగా ఉంది. అత్యవసరమైతే మరో 3,900 టన్నుల యూరియా మార్కెట్ ద్వారా పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ నంబర్లు చూస్తే రైతు సోదరులందరూ ఇక్కడ ఉన్నారు, నాయకులు ఉన్నారు, మీకు అర్థమై ఉంటది. మనకి ఎంత యూరియా కావాలో అంత మనం సమకూరుస్తున్నాం. ప్రతి రైతుకి అందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారుల్ని ఆదేశించున్నారు. అదనంగా కావాలన్నా కూడా మనం ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకునేదానికి కూడా మనకి అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి రైతులు ఎవరు కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన విధంగా ఈ రోజు మనం కూడా చేస్తున్నాం అనేటట్టు వాళ్ళు మాట్లాడే ప్రతిపక్షాలు వాళ్ళు చెప్పే అబద్ధాలు, యూరియా లేదు, రైతుల కొరత, ఇప్పటికీ నాకు తెలిసి కోవూరు నియోజకవర్గంలో అయితే ఇక్కడ అధికారులు ఉన్నారు, రైతు సోదరులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏ పంట టైంలో కూడా నాకు తెలిసి అయితే యూరియా కొరత మనకి రాకుండానే మనం చేసుకోగలిగాము. అదే విధంగా ఈ రబీ పంటకు కూడా తప్పకుండా మనం యూరియా కొరత లేకుండా చేసుకుంటామని మీకు అందరికీ మూలంగా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.